లేఖన భాగాలను చూసిన విధానంలో మనము ప్రార్థన చేయటం కొరకై ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం రండి. ప్రభు యొక్క లేఖన భాగాలను చూసినట్లయితే రూతు గ్రంథము 1వ అధ్యాయం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. నీవు మృతి పొందిన చోట నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణం తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడ్ల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక. కాబట్టి రూతు గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనంలో చివరి భాగంలో మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడ్ల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక. కాబట్టి బైబిల్ చూసినటువంటి మాట ఏంటంటే, మరణము తప్పక ఇంకేదైనా సరే నిన్ను నన్ను వేరుపరిచినలా నాకెంతో కీడు దేవుడు చేయను కాకని రూతు సెలవిస్తున్న మాటను మనం గమనిస్తున్నాం. సరే, రూతు విషయంలో ఏంటంటే మరణము తప్ప మరేది నిన్ను నన్ను వేరు చేయకూడదని నయోమితో రూతు అంటున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ వస్తున్నాం. సరే, ఇప్పుడు చూసేటటువంటి ఒక అనుభవం ఏంటంటే, దేవుని దగ్గర నుంచి మనల్ని విడదీసేదంటూ ఏదైనాను ఉండకూడదు. దేవుని దగ్గర నుంచి రూతు నయోమి దగ్గర నుంచి విడిపోవడానికి ఎలా ఇష్టపడతలేదు, అలా దేవుని దగ్గర నుంచి మనం కూడా విడిపోవడానికి ఇష్టపడకూడదు. అయితే కొన్ని పరిస్థితులు ఎదురవుతాయి, విడిపోవాల్సిన పరిస్థితులు కూడా. కానీ మనం ఆ పరిస్థితుల్లో కూడా దేవుని దగ్గరే ఉండాలి. నయోమిని రూతు ఎలా నేను నిన్ను విడిచిపెట్టినాను అంటుందో, మన క్రైస్తవ జీవితంలో మనం కూడా దేవుణ్ణి అలా విడిచిపెట్టకూడదు. నేను కూడా నిన్ను విడిచిపెట్టిన ప్రభు అని తీర్మానం చేసుకోవాలి. నయోమి లాంటి అనుభవం మన జీవితంలో ఉండాలి. అప్పుడే మన జీవితాలకు ఎంతో క్షేమకరం, ఆశీర్వాదకరమైన విధానం మన జీవితంలో ఉంటుంది. సరే, రూతు గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించమునపు ప్రభు నడిపింపగా చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కులకి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు తండ్రి. సమయంలో ప్రభా కొన్ని మాటల వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. దాసుడు కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు కన్నా యజమానురాలి వైపు చూస్తున్నట్లు మా కళను మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్నదై చొప్పునదైతే నన్ను జ్ఞాపకం చేసుకుని నాతో మాతో మీరు మాట్లాడండి. వాక్య వెలుగులో మా జీవితాన్ని ఎంతో సమకూర్చమని, సిద్ధపరచమని, మీకు మహిమ తెచ్చుకొని మాతో మాట్లాడి అక్కడ తీర్చమని, విన్న వాక్యానుసారంగా మేము జీవించే వారికి సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ప్రభా, నాలో మాలో ఏ బలహీనతలు ఇవ్వండి వాటన్నిటినీ ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట తొలగించి క్షేమం మేలును దయచేస్తారని నమ్మి స్తుతిస్తూ ముందున సంధించి అక్కడ తీర్చమని, పరిచర్య అంతా దీవించమని, మీ దాసుడు దుర్గయ్యన్న కొరకు అదే రీతిలో ప్రభు తనకున్న బలహీనతలు అనారోగ్యాలన్నీ పోయి సంపూర్ణమైన ఆరోగ్యవంతుడు కావడం కొరకే సంఘం ప్రార్థిస్తున్నాం. తన నిమిత్తమై మానసికంగా తన కృంగదీసే అధికమైన ఆలోచనల నుండి తాను విడుదల పొంది సంపూర్ణమైన విధానంలో ప్రభా దేవుని సన్నిధికి నడిపించబడుతూ దేవుని మందిరంలో ఉంటూ దేవుని పరిచయలో తిరిగి పూర్వ వైభవంతో పాల్గొనడానికి సహాయం చేయండి. ఈరోజు వర్తమానం ద్వారా మీ దాసుడు మేము ఏం నేర్చుకోవాలో బయలుపరచండి. సంఘమును కూడా మందిరానికి ఏం అవసరం ఉన్నాయో వాటి నిమిత్తమై కూడా ప్రార్థన చేయబడుతున్నాం, సహాయం చేయండి. దేవా, నాతో మాతో మీరు మాట్లాడి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మాతో మాట్లాడి అక్కడ తీర్చి పరిచర్య అంతా దీవించమని, ఈ వాక్యం ధ్యానిస్తుండగా మేము అయోగ్యమైన వారి, నిష్ప్రయోజకమైన వాడిని, నీ నామ నిలబడతాను కూడా అర్హత లేని వాడిని అనుకుంటున్నా. దాసుడు కన్నా యజమానుల వైపు చూస్తున్నట్టు, దాసుడు కన్నా యజమానుల వైపు చూస్తున్నట్టు నా కళ్ళు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడి అక్కడ తీర్చమని, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే రూతు యొక్క అనుభవం, ఆమె యొక్క తీర్మానం గొప్పది. మనం రూతు లాంటి తీర్మానం కలిగి ఉండాలి. ఏం చేస్తుంది తీర్మానం? మరణం తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడ్ల, అంటే దూరపరిచిన ఎడ్ల దేవుడు నాకు కీడు చేయను కాక అంటుంది. చూడండి, మనం ఎప్పుడైతే యేసు ప్రభువారి నుండి మనం దూరం అయిపోతామో అప్పుడు మనకు కీడు వచ్చింది. యేసు ప్రభువారితో ఎలాగైతే అంటకట్టుబడి ఉంటామో అప్పుడు మేలే జరిగింది.
నయోమి యొక్క జీవితం చూడండి. నయోమి ఆ సమస్తాన్ని కోల్పోయినప్పటికీ బెత్లెహేముకి తిరిగి వెళ్తున్న సమయంలో ఇద్దరు కోడళ్ళు ఉన్నారు, కొడుకులు చనిపోయారు, భర్త చనిపోయాడు. ఆ ఒక్క విధవరాలుగా ఉంది, సమస్తాన్ని నష్టపోయిన స్థితిలో ఉంది. ఆమె మరి పరిస్థితి బాగాక మరి నేను తిరిగి నా పుట్టింటికి వెళ్ళిపోతా, నా సొంత ప్రాంతానికి వెళ్ళిపోతా, లేదా నా ఊరికి వెళ్ళిపోతా, పుట్టింటికనో సొంత ప్రాంతం అని ఊరికనో నేను వెళ్ళిపోతాను అన్నప్పుడు, పరిస్థితి బాగా వెళ్తున్నప్పుడు పెద్ద కోడలతో చెప్పిద్ది, అమ్మా ఇక ఈ పరిస్థితి జరిగింది కాబట్టి ఇక మీరు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి నా కుటుంబంలో ఎవరు లేరు కాబట్టి, నేను వృద్ధాప్యులు ఉండని ఇప్పుడు నేను పిల్లలు కానీ లేను కాబట్టి, ఒకవేళ ఈ రేత్రి కన్నా రేపు పొద్దున కల్లా వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు కాబట్టి మీరు వెళ్ళిపోయి మీ ఇంటికి వెళ్ళిపోయి చక్కగా మీరు ఎవరో వివాహం చేసుకుని ఉండమని చెప్పని పంపించేసింది. పంపించేస్తానికి ఇష్టపడినప్పుడు పెద్ద కోడలు కాదు కూడదనేది. కానీ నయోమి గురించి చాలా వర్తమానం బాగుంది, అందరి గురించి బాగాలేదని కాదు. కాబట్టి ఏంటంటే వెళ్ళిపోమన్నప్పుడు పెద్ద కోడలు ఓర్ప వెళ్ళిపోయేది. రెండో కోడలు ఉంది రూతు. పెద్ద కోడలేమో ముద్దు పెట్టుకుని అత్తను వెళ్ళిపోయింది, రెండో ఆమె వెళ్ళదు. ఎందుకు వెళ్ళదంటే అప్పుడు ఆమె చెప్తుంది, నిన్ను నన్ను మరణం తప్పక మరేది కూడా ఎడదీయటానికి లేదు. ఇక్కడ ఒక సన్నివేశం ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే, అంటే ఇంతకుముందు చెప్పిన కోణంలో మనం ఆలోచిస్తే రూతేమో మనమై ఉన్నాం, నయోమి ఏమో యేసు ప్రభువారు అయి ఉన్నాడు. ఇక్కడ వాక్య వెలుగులో అర్థం చేసుకుంటే మనం ఎప్పుడూ కూడా యేసు ప్రభువారిని విడిచిపెట్టకూడదు. ఇక మన మరణం తప్పగా యేసు ప్రభు మరణం తర్వాత కూడా ఇక మనం యేసు ప్రభువారిని విడిచిపెట్టే అనుభవం లేదు మనకి. నిత్యత్వంలో కూడా ఆయన ఉంటున్నప్పుడు ఇంకా మరణం తర్వాత ఇంకా ఆయన ఎట్లా విడిచిపెడతాం? రూత్ అంటుంది, అంటే భౌతికమైన మరణం గురించి రూతు మాట్లాడుతూ, అంటే నిన్ను నన్ను వేరు చేయాలంటే నీకో నాకు మరణం వస్తే తప్ప ఇంకా మన ఇద్దరం వేరు కావంటాను. అంటే ఎంత గొప్ప తీర్మానం చూడండి, ఎంత గొప్ప ఆలోచన చూడండి. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, మన జీవితంలో, మన విశ్వాస క్రైస్తవ జీవితంలో మనం ఎప్పుడూ కూడా ప్రభువారిని విడిచిపెట్టకూడదు. అసలు అది మనకు దూరమే, ప్రభువారే మనకు దూరం అవ్వకూడదు, ఆ సందర్భమే మనకు రాకూడదు ఆలోచనే. అందుకు మనం ఏం చేయాలా? ఆయనతో అంటకట్టుబడి ఉండాలి. అంటే ఆయన నుండి వేరవని వారు ఎలా ఉంటారు అర్థమవుతుందండి. ప్రభువు నుండి వేరు కానటువంటి వారు ప్రభువులో ఎలా ఉంటారంటే ఒక 5 విషయాలు చెప్పవచ్చు. దాంట్లో మొదటి మాట రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. పెట్టవద్దాము. చాలా అక్క. ఇక్కడ రూత్ అంటుంది, అందుకు రూతు నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టి పెట్టమని నన్ను బ్రతికమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటకి నేను వచ్చేదను. అంటే రూతు యొక్క అనుభవం, రూతు యొక్క ఆలోచన, రూతు యొక్క ప్రణాళిక మనం చూసినట్టయితే ఇక్కడ ఒక మాట అంటుంది రూతు. ఏమంటుంది చూడండి, నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను. ఎక్కడికి వస్తుందండి? నువ్వు వెళ్ళు చోటకే నేను వస్తా. రూతు యొక్క స్థితిగతులు ఏంటి చెప్పండి. రూతు ఏ ఊరు, ఏ ప్రాంతానికి సంబంధించినామే, ఏ దేశానికి సంబంధించినామే తెలుసా? రూతు ఏ దేశానికి సంబంధించినామో? రూతు ఏ దేశానికి సంబంధించినామే? మోయాబిరాలు, మోయాబు దేశానికి సంబంధించినామే. రూతు గురించి కూడా ఒక పాట ఉంది. ఆ పాటలో మోయాబుని విడిచిపెట్టి యేసు ప్రభుని హత్తుకొనవని యవనస్తుల పాటల పుస్తకంలో ఉంటుంది. ఓ యవనుడా, ఓ యువతి, ఓ యువకుడా అన్న పాటలో ఉంటుంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, మోయాబిరాలైనటువంటి రూతు తన జీవితంలో, తన యొక్క అనుభవంలో ఈ మోయాబిరాలు ఏం చేస్తుంది? రూతు ఏమంటుంది? నీవు వెళ్ళు చోటుకి నేను అంటే భర్త చనిపోయాడు, మామ చనిపోయాడు, అత్తేమో పుట్టింటికి వెళ్ళని తన సొంత గ్రామాన్ని బెత్లెహేముకి వెళ్ళిపోతుంది. ఇంకా నాకెందుకులే, నేను ఈ మోయాబ్ దేశంలోనే ఉందాంలే అని అనుకోలే. ఈ మోయాబ్ దేశంలోనే ఉందాము, ఎక్కడే నివసిద్దాంలే, మా అత్తపోతే పోయిందిలే, అత్తపోరు పోయిందని అనుకోవట్లా. ఏమనుకుంటుంది? నువ్వు వెళ్ళే చోటుకి నేను వస్తా, నువ్వు ఏ ప్రాంతానికి వెళ్తావో ఆ ప్రాంతానికి నేను వస్తా, నన్ను ఇక్కడ మటుకు ఉండమని మటుకు నువ్వు చెప్పొద్దు, ఇక్కడే ఉండని మటుకు నువ్వు అనొద్దు, అసలు నువ్వు అట్లా మాట కూడా నాకు చెప్పొద్దు. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్తాను, నీ వెంబడే వస్తా నేను, కానీ నువ్వు మటుకు నాకు రావద్దని అనొద్దు. అంటే ఇట్లా వెంబడించిన వాళ్ళు రూతు ఉంది,
ఇట్లా వెంబడించిన వాళ్ళు ఎలీషా ఉన్నాడు, దైవజనుడు ఎలీషా, వీరిద్దరి జీవితాల ఆశీర్వాదమే ఉంది. అంటే నీ వెళ్ళి చోటుకి నేను వచ్చేది నువ్వు. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, నీ వెళ్ళు చోటకి అంటే మోయాబీరాలైన రూతు తన స్థితిని ఆలోచించుకోవట్లా, తనున్న పరిస్థితిని ఆలోచించుకోవట్లా, తను ఏ పొజిషన్ ఉందో దాన్ని ఆలోచించుకోవట్లా, ఆ ఊరు ఘనతో, ఆ ఊరు శ్రేష్టకరమైన విధానంలోనూ, ఆ ఊరిలో ఉన్న వైభోగాన్నో ఇదంతా చూసుకోవట్లా. రూతు చూస్తుంది ఏంటి, నేను మోయాబీరాలనైనా నా అత్త లాంటిది, ఆమె క్రైస్తవురాలు, ఆమె దేవుని నమ్మినటువంటి ఆమె. కాబట్టి నేనేం చేయాలా, ఆమె ఉండే చోటనే నేను ఉంటే నాకు ఆశీర్వాదం ఉంది. ఆమెను విడిచిపెట్టిన ఎడల, ఆమెను కాదనుకునే ఎడల నాకు ఆశీర్వాదం లేదు. ఒక మాట చెప్పమంటారా, యేసుక్రీస్తు ప్రభువారు జననంలో ముఖ్య పాత్ర పోషించిన వారిలో రూతు కూడా ఉంది. ఒక మోయాబీరాలు యేసు ప్రభువారి యొక్క జననం ఎలా పోషించగలిగితే, ఆ యొక్క పోషించగలంటే ఆ పాత్ర ఎలా ఎవరితో వచ్చింది? అమ్మోనీలు, మోయాబీలు అంటే దేవుడు ఎంతగానో అసలు వాళ్ళని క్షమించడానికి కూడా ఇష్టపడ్డాడు, అంత ఘోరమైన వారు వాళ్ళు. దేవుడు క్షమించిన ప్రజల్లో నుండి ఒక ఆమెను దేవుడు ఏర్పరచుకుని యేసు ప్రభువారి లోకానికి రావడానికి ఒక పాత్రగా వాడుకున్నాడంటే ఆమె స్వభావం దేవుని ఎలా ఉందో చూడండి. అందుకే మోయాబీరాలు రూతు ఏమంటుంది, నువ్వు వెళ్ళి చోటుకే నేను వస్తా, రావద్దని మటుకు అనొద్దు. నువ్వు ఏ ప్రాంతానికి వెళ్తావో అక్కడికే నేను వస్తా, కానీ ఈ మోయాబీ దేశంలో మటుకు నేను ఉన్నాను. మాట చెప్పాలంటే, దేవుని ఆత్మ మనల్ని ఎక్కడికి నడిపిస్తే అక్కడికి మనం వెళ్ళాలా. పాత జీవితం, పూర్వ జీవితాన్ని మనం మనసుకు తెచ్చుకుని, స్మరణకు తెచ్చుకుని అక్కడే ఉండిపోకూడదు. రూతు ఏం చేస్తుంది, నువ్వు వెళ్ళు చోటకే నేను వస్తా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ పదేక. అమ్మ నేను మోయాబ్ దేశంలో ఉంటున్నా, నా సొంత ప్రదేశాన్ని బెత్లెహేంకి వెళ్ళిపోతున్నా, పద వెళ్దాం అంటే మోయాబ్ దేశాన్ని ఏం చేస్తా, నేను మర్చిపోతా, నాకు కొద్దిగా మోయాబ్ దేశం. నువ్వు ఎక్కడుంటే అక్కడే పద, నీతో పాటే నేను వస్తాను, నువ్వు వెళ్ళు చోటుకి నేను వస్తా అంటే. మోయాబీరాలైనటువంటి రూతు తన స్వభావము, తన యొక్క మనస్తత్వం మోయాబీలతో ఉన్నప్పటికీ అలా లేదు. మోయాబీరాలు అయినప్పటికీ రూతు యొక్క స్వభావం, రూతు యొక్క మనస్తత్వం యేసుక్రీస్తు ప్రభువారు లాంటి మనస్తత్వం కలిగి ఉంది. ఇక్కడ ఆమె పూర్వ జీవితం జ్ఞాపకం చేసుకోవట్లా, అయ్యో నేను మోయాబీరాలనే, నా ఊరు ఎలా ఉంది, నా పరిస్థితి ఎలా ఉంది, నా గ్రామం ఎలా ఉందని ఇది పెట్టుకోవట్లా. ఏమంటుంది, అసలు ఒక రకంగా చెప్పాలంటే మోయాబీరాలు అయి ఉన్నప్పటికీ తన తల్లిదండ్రుల మీద కూడా మనసు పెట్టుకోలేని స్థితిలో ఉంది. పోనీ తల్లిదండ్రులు పెట్టుకుంటారు లేదా, తర్వాత బంధుమిత్రులను ఉండరా, స్నేహితులను ఉండరా, అన్నదమ్ములను ఉండరా, మరి వారి ఎవరి మీద కూడా మనసు పెడతలా. మరి ఎవరి మీద మనసు పెడుతుంది, నువ్వు వెళ్ళి చోటుకి నేను వస్తా అంటే. తన దగ్గరుండ సమస్తమైన వాటన్నిటిని విడిచిపెట్టేసి ఆమె నయోమి మీదే దృష్టి పెట్టుకుంది. దీని అర్థం ఏంటంటే, మన క్రైస్తవ విశ్వాస జీవితంలో మనం ఏ స్థితి నుండి పడ్డామో, ఏ స్థితిలో ఉన్నామో అది జ్ఞాపకం చేసుకోకూడదు. ఇప్పుడు అది అవసరంలా, అది జ్ఞాపకం ఎందుకు కావాలా? మనం తప్పిపోయినప్పుడు నువ్వు ఈ స్థితిలో ఉండవు, దేవుడు నిన్ను రక్షించాడు, అది నువ్వు జ్ఞాపకం చేసుకోవడం మనకు అవసరం. ఇప్పుడు మోయాబీరాలైన రూతు ఏం చేస్తుంది, నాకు ఈ పాత జీవితం నాకు వద్దు, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడుంటా, ఇవన్నీ నేను మర్చిపోతా, ఏది నా ఇల్లు ఉందో, నా సొంత గ్రామం ఉందో, నా ప్రదేశం ఉందో, నా ప్రజలు ఉండారో, నా జీవితంలో ఏమేమైతే మోయాబీలకు సంబంధించింది ఏదైతే ఉందో దాన్నంతా నేను విడిచిపెట్టేస్తున్నా, ఈ రోజు నుండి నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ అంటే. ఆమె జీవితం నయోమితో ఉంటుంది. మనం కూడా ఏంటంటే వ్యర్థమైన వాటిల్లో తలంచుకుని మన జీవితాన్ని నష్టపోకుండా మనం ఏం చేయాలా, ప్రభు ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్ళిపోవాలి. ప్రభు ఏం చేపిస్తుంటే అది చేయటమే. అంటే ప్రభు నీకు నాకు ఏ పని అయితే అప్పచెబుతున్నాడు, ఏం చేయమంటున్నాడో, ఎలా వెళ్ళాలో ప్రభు చెప్పిన కోణంలో మనం వెళ్ళిపోవటమే. అది కాదు ప్రభు, ఇది కాదు ప్రభు, అది సాకులు చెప్పడానికి అవకాశం లేదు. మోయాబీరాలైన రూతు సాకులు చెప్పిందా, నా ఇంటి వాళ్ళు ఉండరు, నా బంధువులు ఉండరు, నా స్నేహితులు ఉండరు, నా అక్క చెల్లి అన్నదమ్ములు ఉండరు, ఈ పనికి మళ్ళీ చెత్త అంతా చెప్పలా. నువ్వు వెళ్తున్నావు, నీతో పాటు నేను వస్తా. ఇక మనల్నిద్దరిని ఏర్పరచడం, మరణం తప్పక ఏది జరగదు. మరణం ఒకటే నిన్ను నన్ను విడదీసేది, ఇంకేది కూడా నిన్ను నన్ను విడదీయకూడదు. కాబట్టి నేను నీతోనే వస్తాను, నువ్వు వెళ్ళు చోటుకి వస్తా పద అని చెప్పని నయోమితో వెంట వెళ్తుంది. ఇక్కడ అర్థం ఏంటంటే, మనం యేసు ప్రభువారితో పాటు ఉన్నప్పుడు, యేసు ప్రభువారితో పాటు మనం వెళ్ళినప్పుడు ఎలాంటి దుష్టుని కార్యాలు మన జీవితంలో జరుగుతున్నా, ఎలాంటి దుష్టుని శక్తులు మన జీవితంలోకి వస్తున్నా అవేవి మనకేం చేయవు. దీన్ని బట్టి అర్థం ఏంటి, యేసు ప్రభువారితో ఉండే సహవాసాన్ని మనం కోల్పోయాం కాబట్టి దుష్టుడు మన జీవితాల్లో
ఏదైనా చేస్తాడు. యేసు ప్రభువుతో ఉండే సహవాసం, చాలామంది అనుకుంటారు, బైబిల్లో ఉంది, తాను నిలుచుచున్నాడని అనుకునేవాడు పడిపోతాడు, ఖచ్చితంగా పడిపోయినట్టే. తాను నిలుచుచున్నాను అనేవాడు ఎలాంటి వాడు? పడిపోయినట్టే. అంటే మనం నిలిచి ఉన్నాము, నేను నిలవబడి ఉన్న క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో అనుకున్నామంటే మనం పడిపోయినట్టే. మనం ఎప్పటికీ నిలబడలేం. ప్రతిసారి ఆయనే మనల్ని ఏం చేస్తాడు? నిలబెడుతూ వస్తాడు. చాలాసార్లు వింటూ వస్తాం, మేము ప్రార్థన చేసుకుంటాం, ఆరాధన చేస్తాం, వాక్యం చదువుతాం, కానీ మాకు ఎందుకు కష్టాలు వస్తున్నాయి, మాకు ఎందుకు బాధలు వస్తున్నాయి చాలామంది చెబుతూ వస్తాం. మేము ప్రార్థన చేసుకుంటాం కదా, అన్ని కూడికలకు వెళ్తాం కదా, ఆరాధన చేస్తాం కదా, మరి అన్నీ చేస్తాం, మాకు ఎందుకు కష్టాలు వస్తాయంటే దానికి ఒక అర్థం ఉంది. ఏంటో అర్థం ఏంటంటే ఆయన్ని విడిచిపెట్టడాన్ని బట్టి. ఆయన ఎక్కడ పంపిస్తున్నాడు అక్కడికి, ఏం చేయమంటున్నాడు అది. ఆయన వెళ్ళే చోటుకి నీవు నేనే వెళ్ళాలి. ఆయన వెళ్ళే చోటుకి నీవు నేనే వెళ్ళాలి. శిష్యుల్ని ఏమన్నాడు? శిష్యుల్ని ఏమంటూ వచ్చాడండి? శిష్యుల్ని ఏమన్నాడు? మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే, లూకా సువార్త, మత్తయి సువార్తలో శిష్యులు చేపలు పట్టుకుంటున్నప్పుడు ప్రభువు అన్నాడు, మీరు నన్ను వెంబడించండి అన్నాడు. అంటే అర్థం ఏంటి? నయోమిని రూతు ఎలా వెంబడించిందో మీరు నన్ను అలా వెంబడించండి. అప్పుడు ఆనాడు మోయాబీరాలైనటువంటి రూతు మోయాబు దేశానికి సంబంధించిన తన జీవితంలో ఉన్న ఆలోచనలు, ఉద్దేశాలన్నీ తీసివేసుకుని నయోమితో ఎలా వెంబడించిందో, ఇక మరణం తప్ప ఇంకేది కూడా వాళ్ళని విడదీయలేకపోయింది. అంటే సమస్తాన్ని విడిచిపెట్టుకుంది ఆ పూర్వ జీవితం. ఇప్పుడు అక్కడ చేపలు పట్టుకునే వారితో కూడా అంటాడు, వారితో ఏమంటారు? మీరు నన్ను వెంబడించండి అంటాడు. నేను మిమ్మల్ని మనుషులు పట్టుకు జాలు చేస్తాను, మీరు నన్ను వెంబడించండి అన్నప్పుడు తమ వలలు, తమ కలిగినవన్నీ విడిచిపెట్టి ఏం చేశాడు? ఆయన వెంబడించారు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి? అర్థం కావాల్సింది ఏంటంటే, ఆయన వెళ్ళే చోటుకి మనం వెళ్తే మన క్షేమం ఉంటుంది. ఆయన వెళ్ళే చోటుకి మనం వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే ఏం చేయాలా? ప్రభా నా చేపలు ఉన్నాయి, ప్రభా నా వల్ల ఉన్నాయి, ప్రభా నా బోటు ఉంది, ప్రభా మా తల్లిదండ్రులు ఈ వల్ల మీద బతుకుతారు, ఇవన్నీ అరకాలి అని ఆలోచించుకుంటే మొదలుకెళ్ళాం. ఏం చేశాడు? వలలు విడిచిపెట్టేసారు. వాళ్ళు మళ్ళా వలల సంగతి కాదు వెళ్ళటానికి ఇష్టపడతల్లా. పేతురు ఒకసారి తప్పిపోయిన జీవితంలో మళ్ళీ ప్రభు సరిచేశాడు. ప్రభు పునరుద్ధరణ లేచిన తర్వాత అది వేరు. కానీ ప్రభు ఉన్నంత కాలం, ప్రభుతో ఉన్నంత కాలం మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళాలన్న ఆలోచన వాళ్ళకి వచ్చిందా? ఇప్పుడు మనకెందుకు వస్తుంది చెప్పండి? లోక ఆశలు కానీ, లోక ఆలోచనలు కానీ, దుష్టుని ఆలోచనలు, శరీర ఆలోచనలు, క్రియలు, ఇవన్నీ మనలోకి ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు చెప్పండి? ఆయన్ని వెంబడించే కోణంలో తప్పిపోయాం. కానీ నిలిచి ఉండాం అనుకుంటున్నాం. ప్రార్థన చేసినంత మాత్రాన, ఆరాధన చేసినంత మాత్రాన, బైబిల్ చదివినంత మాత్రాన, దేవునితో ఉన్నంత మాత్రాన, పాటలు పాడినంత మాత్రాన దేవునితో ఉన్నామని కాదు. ఏదో ప్రాబ్లం ఉంది, ఏదో ఆయన విడిచిపెట్టిన అనుభవం ఎక్కడో ఉంది, దాన్ని సరి చేసుకోవాలి. అప్పుడు మన క్రైస్తవ జీవితం ఎలా ఉండేది? బాగుంది. మోయాబీరాలు ఆ మోయాబు దేశాన్ని విడిచిపెట్టి, నువ్వు వెళ్ళి చోటుకే నేను వస్తా, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే వస్తా అంటే తన జీవితం ఏంటో చూడండి. నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదనంటే నాకు ఈ మోయాబు జీవితం వద్దని నిర్ణయం చేసుకో. మన క్రైస్తవ జీవితంలో మనం ఆరోగ్యవంతులుగా, క్షేమకరంగా ఉండాలంటే మనం ఏం చేయాలా? ఆ మోయాబు లాంటి ఆలోచనలు, ఉద్దేశాలన్నీ నాకు వద్దు ప్రభువా, నువ్వు ఎక్కడుంటే నేను ఎక్కడ. ఏమనాలా? నీవు నివసించు చోటునే, నువ్వు వెళ్ళు చోటునే నేను వస్తా. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే. నీ ఆత్మ నన్ను ఎక్కడికి నడిపిస్తే అక్కడ పోవటమే, అంతే తప్పగా ఇక నాకు వేరే ఆలోచనలు వద్దు ప్రభు అని ప్రభు మీద తీర్మానం చేసుకుని ఉంటే మనల్ని ఏది కూడా ప్రభు దగ్గర నుంచి విడదీయలేదు. ఏ ఆలోచన కూడా ఇక మనలోకి రాదు. మనలో కొన్ని ఆలోచనలు వస్తున్నాయంటే అర్థం ఏంటి? మనం ఏం చేస్తాం? యేసు ప్రభు వారి దగ్గర నుంచి దూరం అయ్యామని అర్థం. ప్రార్థన, విశ్వాసం అన్ని జీవితాలు ఉండా ఏదో కోణంలో మనం ప్రభు దగ్గర నుంచి దూరం అయ్యాం. అందుకే మనకు అలాంటి ఆలోచన. ఇప్పుడు ఇలా మొదటి కోణం, మోయాబీరాలైన రూతు ఏం చేస్తుంది? నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చేది, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ, నన్ను రావద్దు అనద్దు. అంటే ఎప్పుడైతే నయోమితో ఉంటుందో ఆమె జీవితం మారిపోయింది. యేసు ప్రభు వారికి జన్మ ఇవ్వటానికి సంబంధించినటువంటి వారిలో ఒక పాత్రగా నయోమి వాడబడుతూ వచ్చింది. బెత్సబా కూడా అలాంటి పాత్ర వాడబడుతూ వచ్చింది. ఎవరు? దావీదు రాజు యొక్క భార్య ఉరియా. ఒక మాట చెప్పాలంటే ఉరియా భార్య బెత్సబా కూడా ఆమె పాపం చేసి ఉండొచ్చు, కానీ దేవుడు ఆమెను క్షమించి ఆమెను కూడా యేసు ప్రభు ఈ లోకానికి రావడం ఒక పాత్రగా వాడుకుంటూ వచ్చాడు. దావీదు తర్వాత బెత్సబాకి దావీదు పుట్టిన కుమారుడేగా
ఇశ్రాయేలుకి రాజుగా ఉంది యోధా గోత్రానికి. ఆ తర్వాత తన కుమారుడు, ఆ తర్వాత వాళ్ళందరూ చూసుకుంటే నేటికి అంటే సొలొమోను పుట్టడానికి కారణం ఎవరు? బెత్షెబా. అది దేవుడి కృపే. మరి బోయాజు కానీ బోయాజు కాదు ఓబేదు కానీ వీళ్ళందరూ పుట్టడానికి, ఓబేదు తర్వాత దావీదు తండ్రి అయిన యెషయా పుట్టడానికి, యెషయా తర్వాత దావీదు తర్వాత సొలొమోను, వీళ్ళందరూ పుట్టడానికి కారకులు ఎవరు? ఒక ఆమెమో మోయాబీరాలైన రూతు, 2 ఆమెమో నయోమి, 3 ఆమె వీళ్ళ గురించి తర్వాత చెబుతానే. కాబట్టి ఇలాంటి చాలా మంది ఉంటారు. వీళ్ళందరి జీవితాలు బాగపోయినా యేసు ప్రభువు ఈ లోకానికి రావడానికి వాళ్ళు పాత్రలుగా వాడుకుంటూ వచ్చాడు. ఎందుకంటే వాళ్ళు విడిచిపెట్టలా. నువ్వు ఏ చోటుకి వెళ్తావు, నేను ఆ చోటే. దావీదు రాజు ఎక్కడ ఉన్నాడో బెత్షెబా అక్కడ ఉంటుంది. రూతు నయోమి ఎక్కడ ఉంటుందో రూతు కూడా అక్కడే ఉంటుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఎవరిని విడిచిపెడతల్లా. అంటే మనము ప్రభువుని విడిచిపెట్టకపోతే, ప్రభు ఎక్కడికి వెళుతున్నాడో అక్కడ ప్రభువుతోనే మనం ఉంటే ఖచ్చితంగా మన జీవితాల్లో శ్రేష్టకరమైన ఆరోగ్యం మనం కలిగి ఉంటాం, కానీ నష్టం ఉండదు. ఇది మొదటిది. రెండో కోణం ఏంటి? రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం మధ్య నుండి, నీవు వెళ్ళు చోటకి నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేనును. రెండో కోణం ఏంటంటే, ఒకటి నువ్వు వెళ్ళే చోటుకి నేను వస్తానంటుంది, 2 నువ్వు నివసించే చోటనే నేను నివసిస్తానంటుంది. అంటే నువ్వు ఎక్కడ నివసిస్తావు, నేను అక్కడే నివసిస్తా. నువ్వు ఏ ప్రాంతంలో నివసించడానికి ఇష్టపడతావు, నేను అక్కడే నివసిస్తా. అంటే ఆ ప్రాంతం కష్టకరమైన, ఆ ప్రాంతం బాధకరమైన, ఆ ప్రాంతం దుఃఖకరమైందైనా, ఆ ప్రాంతం వేదనకరమైందైనా, ఆ ప్రాంతం ఎలాంటిదైనా నన్ను వేరు చేయలేదు. కరువులో ఇద్దరం కలిసి ఉన్నాం, కష్టాల్లో ఇద్దరం కలిసి ఉన్నాం, బాధల్లో ఇద్దరం కలిసి ఉన్నాం, ఇబ్బందులు వస్తే ఇద్దరం పంచుకుంటూ వద్దాం. అంతేగాని నీవు నేను వేరవటం అన్నది లేదు. నయోమితో రూతు ఎలా ఉందో చూడండి. ఇక మన ఇద్దరం వేరవటం లేదు, మనల్ని ఏది కూడా వేరు చేయలేదు. అందుకే పౌలు అంటాడు కదా, ఖడ్గమైనను, హింస అయినను, వస్త్రహీనత అయినను, బాధ అయినను, కరువు అయినను క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు నేరం. అంటే ఏది కూడా ఖడ్గమైన, బాధ అయినా, వస్త్రహీనత అయినా, కరువు అయినా, ఇంకా చాలా ఉంటాయి. అవన్నీ చెప్పాలంటే నా ముఖమే చూస్తారు మీరు. ఇంకా చాలా ఉంటాయి. దీని నుండి వేటి నుండి కూడా మనల్ని ఏది కూడా వేరు చేయలేదు. ఎందుకు వేరు చేయలేవంటే అదే క్రీస్తు ప్రేమ. క్రీస్తు ప్రేమ అలాంటిదే. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో ఏది కూడా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరవు. ఏది కూడా ఎడబాపనేరవు. అవి శ్రమ అయినా, బాధ అయినా, దుఃఖమైన, వేదైనా, ఏదైనా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరు. ఇక్కడ మనం ఏం చేయాలా? ప్రతి సమయంలో క్రీస్తు యేసు యొక్క అమూల్యమైన రాయిగా మనం సిద్ధపడాలి. క్రీస్తు యేసు యొక్క శ్రేష్టకరమైన రాయిగా మనం సిద్ధపడాలి. అప్పుడే మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదం ఉంటుంది. లేకపోతే మనం నష్టపోతాం. ఇక్కడ అలా నష్టపోకూడదని యేసు ప్రభువారు మన కొరకు ఎంతో ప్రార్థన చేసిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవితాలు కూడా నయోమి వలె మనం ఏం చేయాలా? రూతు వలె నయోమితో ఎట్లా ఉండాలా? అంటు కట్టబడిన అనుభవం ఉండాలి. ఎట్లా ఉండాలి? అంటు కట్టబడిన అనుభవం. నీ దేవుడే నా దేవుడు. ఏమంటుంది? నువ్వు వెళ్ళే చోటుకే నేను వచ్చేదను, నువ్వు నివసించే చోటుని నేనును. అంటే ఎప్పుడైతే ప్రభువు నుండి మనం వేరు కామో అప్పుడు మనకున్న బలహీనతలు, అనారోగ్యాలన్నీ కూడా పోతాయి. రెండోది ఏంటంటే, మన జీవితంలో శ్రేష్టకరమైనటువంటి విధానంలో మనం నడగలుగుతాం. ఎప్పుడైతే మనం దేవుని నుండి వేరవుతామో, ఆయన వెళ్ళే చోటుకి మనం వెళ్ళకోకుండా, ఆయన నివసించే ప్రాంతంలో మనం నివసించుకోకుండా, సొంత ప్లేసుల్లో అంటే ఇష్టానుసారమైన ప్రాంతాల్లో మనం ఎప్పుడైతే నివసిస్తామో అప్పుడు ఖచ్చితంగా నష్టపోతాం. కానీ దీన్ని బట్టి అర్థం ఏంటి? మనం గమనించుకోవాలి. మనకి ఏదైనా సమస్య, బాధ, దుఃఖం, వేదన, మానసికమైన బాధలు వస్తున్నాయంటే దీన్ని బట్టి అర్థం ఏంటి? మనం ప్రభు నివసించే కాడ మనం నివసిస్తల్లా. దానికి ముంగట ప్రభు వెళ్ళే ప్రాంతానికి మనం వెళ్ళటం లేదు. ప్రభుతో పాటు ప్రభు నివసించే స్థలంలో మనం కూడా నివసిస్తల్లా. ప్రభు ఎక్కడ నివసిస్తాడు? ఎవరు సమీపించడానికి తేజస్సులో అమరత్వం కలిగిన దేవుడు ఉంటాడు. అంటే అర్థం ఏంటి? ఎవరన్నా తన దగ్గరికి రావటానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే అంత పరిశుద్ధత కలిగిన వాడు. మనం పరిశుద్ధతలో నివసించాలా, పవిత్రతలో నివసించాలా, నిర్దోషత్వంలో నివసించాలా, యథార్థతలో నివసించాలా, నీతి కలిగిన విషయాల్లో నివసించాలా. ఎప్పుడైతే ఇలా నివసిస్తూ వస్తామో అప్పుడు ఏం జరిగింది? ఆయనతో పాటు మనం నివసించినప్పుడు మనం ఏది కూడా విడదీయలేదు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి? మనం ఎక్కడో మిస్టేక్ చేసాం, ఏదో పొరపాటు చేసాం. ఈరోజు మన జీవితంలో, మన దేహంలో, మన యొక్క
హృదయంలోకి సాతాను ప్రవేశించిందంటే కారణం ఏంటి? ఎక్కడో ప్రభువుని నిర్లక్ష్య పెట్టాం, ఎక్కడో ప్రభు నిర్లక్ష్యం చేసాం. అది ప్రభుతో వెళ్ళే చోటుగాని వెళ్ళపోవటమా, ప్రభు నివసించే స్థలంలో మనం నివసించకపోవటమా, ఎక్కడో నిర్లక్ష్యం చేసాం మన జీవితాన్ని బట్టి. దాన్ని బట్టి మనకు కొన్ని బలహీనతలు, అనారోగ్యాలు వస్తాయి. అవి ఏం చేయాలి? మనం సరి చేసుకోవాలి. ప్రభువా, నాకున్న బలహీనత, నాకున్న అనారోగ్యానికి కారణం నువ్వు వెళ్ళే చోటుకి నేను రాలేదా? నువ్వు నివసించే ప్రదేశం నేను నివసించలేదా? నువ్వు వెళ్ళే చోటుకి నేను వచ్చినా నా జీవితం కట్టకలేదా? నువ్వు నివసించే స్థలం నేను వచ్చినా అక్కడ నేను సరిగా నివసించట్లేదా? అందుకే నాకు ఈ బలహీనత. అయితే క్షమించు ప్రభు అని మనం ఏం చేయాలా? సరి చేసుకోవాలి. అప్పుడు ప్రభు మన జీవితాన్ని క్షమించి మనకెంత ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడు ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలా? రెండో కోణం ఏం చేయాలి? క్షమాపణ అడగాల. ప్రభు సన్నిధిలో ఎలా ఉండాలి? ఎంతో నమ్మకంగా ఉండాలి. ప్రభా, ఏది కూడా నన్ను వేరు చేయలేవు. కాబట్టి తండ్రి, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ, నువ్వు ఎక్కడుంటే అక్కడ, నువ్వేం చేస్తే నేను అక్కడ అదే చేస్తూ ఉంటా. నీ నుండి నన్ను ఏది కూడా వేరు చేయలేదు. ఒకవేళ వేరుపరచబడ్డ అనుభవంలోకి నేను వస్తున్నానంటే అది నా బలహీనతే, అది నా తప్పులే, అది నా పొరపాట్లే. క్షమించు ప్రభు అని మనం ఏం చేయాలా? సరి చేసుకోవాలి ప్రభు దగ్గర. ప్రభా, నీ యొక్క సన్నిధిలో నుండి నీ నుండి నాకు ఏదైనా వేరుపడే జీవితం వస్తుందంటే అది కేవలం ప్రభు నా బలహీనత, నా అవిధేయత, నా లోపం. ప్రభా, నన్ను క్షమించు, నా జీవితాన్ని సరిచేయి. నాకు వచ్చే ఆలోచనలు, ఉద్దేశాలు, తలంపులు బట్టి నేను నీకు దూరం అవుతున్నంటే కారణం ఏంటి? ప్రభా, నేను చేసిన తప్పులు ఉండొచ్చు, పొరపాట్లు ఉండొచ్చు, వాటిని క్షమించు ప్రభా. నేను చేయాలా? ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, నేను ఇలా తప్పు చేసి ఉండొచ్చు, పొరపాటు చేసి ఉండొచ్చు, నేను విడిచిపెట్టి ఉండొచ్చు, నీకు దూరం వెళ్ళి ఉండొచ్చు, అందుకనే ఇలాంటివి వస్తున్నాయేమో. కాబట్టి ప్రభా, నన్ను క్షమించని మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. ఎప్పుడైతే అలా చేసుకుంటామో క్రీస్తు ప్రేమ నుండి మనం లేదు కూడా ఎడబాపు నేరదు. అప్పుడు క్రీస్తు ప్రేమలో మనం ఉంటే ఏ నష్టం మనకు జరగదు. చూడండి, క్రీస్తు ప్రేమ గురించి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనంలో ఒక మాట అంటాడు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైనా, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఖడ్గమైన మనల్ని ఎడబాపున. అంటే ఏది కూడా మనల్ని ఎడబాపలేదు. మరి ఇప్పుడు ఎందుకు మనం దేవునికి దూరంగా ఉంటున్నాం? మనం అనుకుంటాం, ఏంటి నా పరిస్థితి ఎట్టయిపోయింది, ఎందుకు నేను ఇలా అయిపోయానంటే అర్థం ఏంటి? దేవునికి దూరంగా ఉన్నాం. ఈ దేవునికి దూరం అవడానికి కారణం ఏంటి? మనం వస్త్రహీనత మీదో, శ్రమను బట్టు, హింసను బట్టు, కరువును బట్టు, ఉపద్రవాన్ని బట్టు, ఖడ్గమును బట్టు భయపడ్డాం. వీటిని బట్టి ఎక్కడో భయపడతాం, కానీ వీటికి సాగిలపడుతున్న అనుభవం ఉంది. అందుకేం జరుగుతుంది? మన జీవితాల్లో ఉపద్రవం లాంటివి వచ్చేస్తున్నాయి. మనం తట్టుకోలేక, నిలబడలేక, నెమ్మదిగా ఉండలేక, మనశ్శాంతిగా ఉండలేక ఏదో ఉపద్రవాలు మనలోకి వచ్చేసినాయి. కారణం ఏంటి? ఎక్కడో క్రీస్తు ప్రేమ నుండి మనం దూరం అయ్యాము. ఆ క్రీస్తు ప్రేమ మరలా ఎక్కడైతే మనం దూరం అయ్యామో బైబిల్ ఒక మాట ఉంది, ఏ స్థితి నుండి నువ్వు పడితేవో అది జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. నువ్వు ఏ స్థితి నుండి, అంటే ఏ పరిస్థితి నుండి నువ్వు కింద పడ్డావో అది జ్ఞాపకం చేసుకుంటే మరలా రిటర్న్ బ్యాక్ ఏమైంది? నీకు కంబ్యాక్ వచ్చేసింది. ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో దాన్ని తిరిగి మరలా క్రీస్తు ప్రేమను సంపాదించుకున్నప్పుడు మన ఆత్మీయ విశ్వాస జీవితంలో కలవరాలు ఉండవు, ఉపద్రవాలు ఉండవు, అన్ని కొట్టుకుపోతాయి. ఎప్పుడు? ఏ క్రీస్తు ప్రేమనైతే మనం పోగొట్టుకున్నామో, ఆయనతో పాటు ఉండాల్సిన చోట్ల ఉండకోకుండా, ఆయనతో పాటు నివసించాల్సిన ప్రాంతంలో నివసించుకోకుండా, ఏ క్రీస్తు ప్రేమనైతే మనం పోగొట్టుకున్నామో అది తిరిగి ఎక్కడ పోగొట్టుకున్నా దాన్ని తిరిగి సంపాదించుకున్నప్పుడు మరలా తిరిగి పూర్వవైభవం వచ్చింది. అక్కడ అలా రావాలంటే ఏం చేయాలా? మనం ఎక్కడ పోగొట్టుకున్నా మనకు అసలు గుర్తే ఉండదు. నేను చెప్పిన వాక్యం ఇవాళ గుర్తుండదు, ఇవాళ చెప్పింది రేపుడో గుర్తుండదు. అంత జ్ఞానవంతులు, జ్ఞాపశక్తి కలిగిన వారు, చాలా జ్ఞానవంతులు. మనం జ్ఞాపశక్తి మనకు ఉండేది. అక్కడ మనం ఎప్పుడు క్రీస్తు ప్రేమ నుండి తొలిపోయి మనకు తెలియదు, గుర్తుండదు. దాన్ని బట్టి మనం ఏం చేయాలా? ప్రభా, నేను ఎక్కడ క్రీస్తు ప్రేమ నుండి తొలిగిపోయానో నాకైతే గుర్తున్నంత వరకు ఒప్పుకుంటున్నా, గుర్తు లేని దేవుని నుండి తెలియపరచు. నాకు గుర్తు లేకపోయినా దాన్ని క్షమించు. నీ క్రీస్తు ప్రేమను నేను ఎడబాపటాన్ని బట్టే ఈరోజు నా జీవితంలో ఉపద్రవాలు, భయంకరమైన పరిస్థితులు, ఖడ్గంలాగా దూసుకెళ్ళిపోయే పరిస్థితులు నా జీవితంలోకి వెలువడుతున్నవి వచ్చినాయి అంటే కేవలం క్రీస్తు ప్రేమ నుండి. ఆనాడు నయోమితో రూతు క్రీస్తు ప్రేమ కలిగి ఉన్నట్లు, అలాంటి గొప్ప ప్రేమ కలిగి ఉన్నట్టు నేను నీతో లేను ప్రభా, అందుకే ఈ గొప్ప ఉపద్రవం నా జీవితంలోకి వచ్చింది. ఈ ఉపద్రవం నీవు మాత్రమే తీసేయగలిగిన వాడివి, తీసివే ప్రభు అని ప్రార్థన చేస్తే ప్రభు ఈ గొప్ప ఉపద్రవం నుండి
తొలగించేవాడుగా ఉంటాడు. ఇదేనో మాట. రెండో మాట, మూడో విషయాన్ని మనం చూసినట్టయితే దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట చదువుదాం రండి. రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం. రూతు గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్టయితే చూడండి. అందుకు రూతు నా వెంబడి రావద్దనియో నన్ను విడిచిపెట్టమనియో నన్ను బతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళు చోటుకి నేను వచ్చేదను, నీవు నివసించే చోటునే నేను నివసించేదను. నీ జనమే నా జన్మ, నీ దేవుడే నా దేవుడు. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే, ఇక్కడ ఒక లేఖన భాగాన్ని చూసినట్టయితే ప్రియులారా, బైబిల్లో రాయబడిన కోణంలో మనం జాగ్రత్త గమనించినట్లయితే ఏమని రాయబడుతూ వచ్చింది? మూడో కోణం, రూతు యొక్క అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఏంటి అనుభవం అంటే, మొదటిగా నీవు వెళ్ళే చోటుకే నేను వచ్చేదను. 2, నీవు నివసించే చోటే నేను నివసిస్తానంటుంది. 3, ఇక్కడ చూసిన మూడో కోణం ఏంటంటే, నీ జనమే నా జనము. ఇక్కడ మూడో కోణం జాగ్రత్త గమనించినట్లయితే, నీ జనమే నా జనం. ఎవరైతే నీ ప్రజలకు ఉంటూ వస్తున్నారో, ఏ ప్రజల మధ్యలో అయితే నువ్వు ఉంటూ వస్తున్నావో, ఏ ప్రజలైతే దేవుని యొక్క ఆశీర్వాదం పొందిన వారు ఉంటారు, ఏ ప్రజలైతే దేవుని యొక్క దీవెనలు పొందిన వారు ఉంటారు, ఏ ప్రజలైతే దేవుని యొక్క మెండైన ఆశీర్వాదాలు పొందుకున్న వారు ఉంటారో, ఆ ప్రజల మధ్యలో, అంటే నువ్వు ఏ ప్రజల మధ్యలో ఉంటున్నావో, ఏ ప్రజల మధ్యలో నివసిస్తున్నావో, ఏ ప్రజల మధ్యలో ఉండటానికి ఇష్టపడుతున్నావు, నీ ప్రజలే నా ప్రజలు. అంటే నువ్వు నివసించే జనం మధ్యలో, నువ్వు నివసిస్తున్నటువంటి ప్రజల మధ్యలో, నువ్వు నివసించేటటువంటి ప్రజల మధ్యలో నేను నివసించడానికి ఇష్టపడుతున్నా. రూతు యొక్క జీవితం చూడండి. తన యొక్క సొంత ఇంటి వారిని వదిలిపెడుతుంది, సొంత జనమును విడిచిపెడుతుంది, తనతో పాటు నివసించే వారిని ఇష్టపడుతుంది. తన ఇంటి వారిని, అన్నదమ్ముల్ని, అక్కచెల్లెల్ని కానీ, బంధుమిత్రులు కానీ ఎవరన్నా ఉండొచ్చు, లేకపోవచ్చు, ఎవరైనా ఉండరు, వాళ్ళందరిని కూడా విడిచిపెట్టేసి తనతో ఉన్న వారందరూ కూడా విడిచిపెడతారు. అంటే రూతు యొక్క అనుభవం మనకు ఏం నేర్పిస్తుందంటే, తన జీవితంలో ఏదైతే సమస్తాన్ని విడిచిపెట్టుకుని వచ్చింది కాబట్టి ఇశ్రాయేలు యొక్క దేవుని యొక్క రెక్కల కింద సురక్షితంగా ఉండటానికి వచ్చింది. ఈరోజు మన జీవితాలు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, మనం రూతు వలె, రూతు లాంటి ప్రార్థన మనం చేస్తే, రూతు లాంటి ప్రార్థన అనుభవం మనకు ఉంటే ఖచ్చితంగా మన జీవితాల్లో మనం ఎన్నో ఆశీర్వాదాలు పొందుకునేవారు ఉంటాం. కాబట్టి ప్రియులారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నప్పుడు రూతు లాంటి అనుభవం మనకు ఉండాలి. ఆమె ఎలాగైతే జీవిస్తూ వచ్చిందో, ఎలా అనుభవం అయితే ఉందో, తన జనుల్ని, తన ప్రజల్ని, తన స్వజనుల్ని కూడా విడిచిపెట్టి వస్తుంది. అంటే ఏ జనంలో అయితే ఆమె నివసిస్తుందో, ఏ జనం మధ్యలో అయితే ఆమె ఉంటూ వచ్చిందో, ఏ జనం మధ్యలో అయితే నివసిస్తుందో, ఆ జనంలో నుండి విడుదల పొందేందుకు, ఆ జనం నుండి బయటకు వచ్చిందిగా కనబడుతుంది. ఆ జనంలో నుండి విడిపించబడినదై బయటికి రాబడుతున్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రార్థన కూడుకొచ్చిన మన జీవితాల్లో మనం గమనించాల్సినటువంటి మరొక కోణం ఏంటంటే, ఇది మూడో మాట. ఏంటి మరొక కోణం? నీ జనమే నా జనం. రూతు యొక్క అనుభవం మనకు ఉండాలి. నీ జనమే నా జనం అంటే, రూతు తన జనాన్ని విడిచిపెడతానికి ఇష్టపడుతుంది. అది మోయాబు దేశం. మనస్ఫూర్తిగా యథార్థ హృదయంతో ఆ మోయాబు దేశాన్ని విడిచిపెట్టి, ఆ మోయాబుల్ని విడిచిపెట్టి, ఆ మోయాబు ప్రాంతాన్ని విడిచిపెట్టి, ఏదైతే మోయాబు దేశం ఉందో దాన్ని సమస్తాన్ని కూడా విడిచిపెట్టి, ఇప్పుడు మోయాబులో ఉన్న జనమును విడిచిపెట్టి నిజమైన దేవుని యొక్క బిడ్డలు, దేవుని రాజ్యానికి వారసులైన దేవుని బిడ్డలు, దేవుని రాజ్యానికి వారసులు కూడా పోతున్న దేవుని బిడ్డల్ని వెంబడిస్తుంది ఇప్పుడు రూతు. కాబట్టి ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, రూతు వల్లే మనం ఉండాలి. రూతు ఎలాగైతే జీవిస్తూ వచ్చిందో, ఎలాంటి అనుభవం అయితే వెళ్తూ వచ్చిందో, అలాంటి అనుభవం మనం కలిగి ఉండాలి. ఇక్కడ మనం చూస్తున్న మూడో కోణం అదే. ఏంటి మూడో కోణం అంటే, నీ దేవుడే నా దేవుడు అంటారు. తన జనాన్ని మర్చిపోతుంది. ఆ మోయాబీలు ఎలాంటి వారు మనం చూస్తూ వస్తున్నాం. ఎలాంటి వారు వాళ్ళు? మోయాబీలు అంటేనే దేవునికి అయిష్టకరమైన వారు. దేవుడు అన్నట్టు కూడా క్షమించినటువంటి స్థితిలో మోయాబులు ఇంటూ వస్తున్నారు. కానీ అలాంటి మోయాబీల దగ్గర నుంచి దేవుడు కాపాడుతున్నాడు. అందుకే మొదటిగా ఆమె జీవితం మొదటగా చూస్తున్నట్టయితే ఆమె ఉండ చోటు నుండి విడిచిపెడుతుంది. 2, ఆమె నివసించే ప్రజల నుండి విడుదల పోతుంది. 3, మూడవదిగా చూసినట్లయితే తన యొక్క జీవితంలో నీ జనమే నా జనం. మళ్ళీ రేమండి, మొదటిగా చూసినట్టయితే నీవు నివసించే చోటే, నువ్వు వెళ్ళే చోటుకే నేను వేస్తా, నీవు నివసించే ప్రాంతంలో నేను నివసిస్తా, నీ జనమే నా జనం అంటుంది. కాబట్టి ఇక్కడ రూతు యొక్క అనుభవం చూసినట్టయితే, రూతు యొక్క జీవితాన్ని మనం గమనించినట్టయితే, రూతు ఎలాంటి గొప్ప అనుభవం వెళ్తుందో చూడండి. ఒక మోయాబీరాలు అయినప్పటికీ, మోయాబీ ప్రదేశంలో ఉంటున్నామైనప్పటికీ, మోయాబీరాలుగా ఉంటున్నప్పటికీ తన జీవితం ఎంత గొప్పగా సిద్ధపరచబడుతుందో చూడండి. నీ జనమే నా జనం అంటే సొంత జనాన్ని విడిచిపెట్టి, స్వజనులను విడిచిపెట్టి, ఆనాడు మన పితృడైన అబ్రహాంని నీ స్వజనుల యుద్ధ నుండి నువ్వు లేచి రమ్మన్నట్టు మోయాబీరాలైనటువంటి రూతు స్వజనుల యుద్ధ నుండి, సొంత వారి దగ్గర నుండి, అయిన వారి దగ్గర నుండి, తన రక్త సంబంధికులై ఉండొచ్చు, బంధుమిత్రులై ఉండొచ్చు, స్నేహితులై ఉండొచ్చు, ఎలాంటి వారు ఉండో వారందరి దగ్గర నుంచి బయటకు వచ్చేస్తుంది.
ఆనాడు మన పితృడైన అబ్రహాముకి నీ స్వజనుల ఇద్దరి నుండి ఎక్కడైతే లేచి నువ్వు బయటికి రమ్మని చెబుతున్నాడు, ఏ ప్రజలు ఉన్నారో ఆ ప్రజల మధ్య నుంచి బయటికి రమ్మని ఏ దేవుడైతే చెప్పాడు, ఆ దేవుడే మోయాబు యొక్క జీవితాన్ని మారుస్తున్నాడు. అందుకే మోయాబీరాలైనటువంటి రూతు ఆ యొక్క జీవితం నుండి బయటకు వచ్చేస్తుంది. ఆ మోయాబీ ప్రాంతం నుండి బయటకు వచ్చేయడానికి ఇష్టపడుతుంది. నీ దేవుడే నా దేవుడు కాబట్టి క్షమించండి, నీ జనమే నా జనము కాబట్టి నువ్వు ఎక్కడి ఏ జనంతో నివసిస్తావో, ఏ ప్రజల మధ్యలో నువ్వు ఉంటావో ఆ ప్రజల మధ్యలో నేను కూడా ఉండడానికి ఇష్టపడుతున్నానని మోయాబీరైన రూతు తీర్మానం చేసుకుని ఆ మోయాబు దేశం నుండి విడిచిపెట్టి బయటకు వచ్చింది. ఈరోజు మనం కూడా మూడవదిగా ఆ మోయాబీ లాంటి పరిస్థితి నుండి మనం విడిచిపెట్టి రావాలి. ఏ జనం మధ్యలో ఉన్నాము, మనల్ని ఎలా చెడగొట్టే ప్రజల మధ్యలో ఉంటాము, మనకు ఎలా నష్టం చేసే ప్రజల మధ్యలో ఉంటున్నాము, ఏ కీడు చేసే ప్రజల మధ్యలో ఉంటున్నాము, ఏ దేవుని ఉగ్రత పాత్రులై దేవుని యొక్క ఉగ్రతను తెచ్చుకోబోతున్న ఏ ప్రజల మధ్యలో ఉంటున్నామో అది మనం సరి చేసుకున్న వారమే మంచి జీవితాన్ని మనం కలిగి ఉన్నట్లు ప్రభు సాయించాను కాక ఇది మూడో మాట. ఇక నాలుగో విషయాన్ని చూద్దామండి. రూతు గ్రంథము 1వ అధ్యాయము మనం చూసినట్టు 16వ వచనం నేను చదువుతున్నా చూడండి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్టే, నీవు వెళ్ళి చోటుకి నేను వచ్చేదను, నీవు నివసించే చోటు నేను నివసించే, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. అక్కడ మనం చూస్తున్న 4వ కోణం ఏంటంటే నీ దేవుడే నా దేవుడు. అంటే నువ్వు ఏ దేవుని సేవిస్తున్నావో, ఏ దేవుని దగ్గరకు నువ్వు వెళ్తున్నావో, ఏ దేవునితో నువ్వు ఉంటున్నావో ఆ దేవుడే నా దేవుడు. అంటే తన దేవతల్ని, తన దేవుణ్ణి, తనకిష్టమైన తన మోయాబు దేశంలో ఉన్నటువంటి దేవతలు కానీ దేవుళ్ళు కానీ అందరినీ విడిచిపెడుతుంది. వాళ్ళు వద్దు, ఈ దేవుడే నాకు కావాలి, ఈ దేవుడే నాకు కావాలని తీర్మానం చేసుకోండి. కాబట్టి నయోమికి ఏ దేవుడైతే తోడుకుంటున్నాడో ఆ దేవుడే నా దేవుడు అన్న తీర్మానం వచ్చింది. అయితే నీతో ఉంటున్నాడో ఆయనే నా దేవుడు. అంటే మోయాబీరాలైనటువంటి రూతు యొక్క జీవితం చూడండి ఎంత గొప్పగా ఉందో. నీ దేవుడే నా దేవుడు. గొప్ప తీర్మానం ఉంటుంది. ఎంత గొప్ప సంకల్పం కలిగి ఉందో ఆలోచన చేయండి. ఎంత గొప్ప తీర్మానం మీద ఉంటుందో. నీ దేవుడు నేను విడిచిపెట్టను, నీ దేవుడే నా దేవుడు. అంటే నాకున్న దేవుణ్ణి దేవతలందరినీ విడిచిపెట్టేస్తున్నా. ఇక నాకున్న దేవుడి దేవతల యొక్క స్వభావం, ఆలోచన, మనస్తత్వాలు, వారిని గురించిన ఆలోచనలు కూడా నాకు వద్దు, నీ దేవుడే. అది గొప్ప మాట. మనం ఏం చేస్తాం, లోకంలో పనికి మాలినంతా కూడా మన హృదయంలో పెట్టుకుని నీ దేవుడే నా దేవుడు అన్న ఆలోచన పక్కన పెట్టేస్తాం. అసలు జరుగుతుంది ఏంటో చెప్పండి. ఆమె దేవుళ్ళు దేవతలు వారి గురించి స్వభావం, వారి గురించి ఆలోచనలు, వారి గురించిన ఉద్దేశాలు అన్నిటిని విడిచిపెట్టేసి నీ దేవుడే నా దేవుడే అని మందరకు వచ్చింది. ఇక మరలా వాటి గురించి ఆలోచించాలి. అయ్యో నేను మోయాబు దేశంలో ఉన్నానే, ఆ మోయాబు దేశంలో నా దేవుళ్ళు ఉండరు, నా దేవతలు ఉండరు, నా ప్రజలు ఉండరు, వాళ్ళు వీళ్ళు అని చెప్పి ఆ దేవతలు ఉండరు అవన్నీ ఆలోచిస్తా. అది గడిచిపోయిన గతం. దాని గురించి నాకు వద్దు. ఇప్పుడు నేను వెళ్ళేది ప్రస్తుతం, నాకు అది కావాలి. గడిచిపోయిన దాని గురించి వద్దు, ప్రస్తుతం నా జీవితంలో జరగబోయేది నాకు అవసరం అని ఆ మోయాబు దేశాన్ని విడిచిపెట్టి వచ్చేసింది రూతు. ఈరోజు మనం కూడా మనల్ని బాధించేది, మనల్ని దుఃఖపరిచే వాటిని విడిచిపెట్టి నీ దేవుడే నా దేవుడు అంటే నీ దేవుడే నా దేవుడు, ఆయన మాత్రమే అద్భుతాలు చేయగలడని ఆయన నమ్మి బయటకు వచ్చేయాలి. మనల్ని బాధించే ఆలోచనలో నుండి, మనల్ని బాధించే పరిస్థితుల నుండి, మనల్ని బాధించేటటువంటి దుఃఖపరిచేటటువంటి ఆ పరిస్థితులు, ఆ క్రియల్లో నుండి మనం ఏం చేయాలా? నా దేవుడు నాకున్నాడు, ఆయన మాత్రమే నాకు కార్యం చేయగలడని ఏం చేయాలి? మనం వాటి నుండి బయటకు వచ్చేయాలి. ఎప్పుడైతే నా దేవుడే అని అలాంటి పరిస్థితుల్లో నుండి మనం బయటకు వస్తామో అప్పుడు ఖచ్చితంగా మన జీవితాల్లో మేలు ఉంటుంది. ఖచ్చితంగా ఏముంటుంది? మేలు. నా దేవుడు ఈరోజు నాకున్న పరిస్థితి నుంచి విడుదల ఇవ్వగలడు. ఒక్క ఆలోచన గుర్తు మనసులో పెట్టుకుంటే చాలు. ఏం చేయదు, ఏది కూడా ఏం చేయదు. నా దేవుడు అంటే నీ దేవుడే నీకు అన్ని కార్యాలు చేసేవాడు, ఇంకెవడు చేయలేడు. అందుకే అంటుంది రూతు కూడా, అమ్మ నీ దేవుడు నీకు ఏ కార్యం చేస్తాడో నాకు కూడా అదే కార్యం చేస్తాడు, నాకు నమ్మకం ఉంది. అందుకే నీ దేవుడే ఇక నుంచి నా దేవుడు. అంటే అప్పటి వరకు ఏం జరిగింది రూతు జీవితంలో? మోయాబు దేశం ఉన్నప్పుడు నయోమి యొక్క దేవుణ్ణి అనుభవంలో లేని అనుభవం ఉంటూ విగ్రహాలు, లోకానుసారమైన వాటి వైపు మనసు పెట్టుకుంది. ఎప్పుడైతే నయోమి బెత్లెహేంకి వెళ్ళడానికి సిద్ధపడింది అప్పుడు అంటుంది నీ దేవుడే. అప్పుడు తెలుసుకుంది తన జీవితంలో నయోమితో ఉన్న దేవుడే నా దేవుడే, ఇంకా వేరేది లేదు ఇక. అప్పుడు నయోమి యొక్క దేవుడు ఏం చేస్తున్నాడు? రూతుకి అన్యాయం చేశాడా? క్షమించండి, నయోమితో కలిసి రూతు ఉంటుంది కాబట్టి మరణం తప్పగా వారు ఏది కూడా వేరుపరచలేదు కాబట్టి రూతుకి ఏమైనా నష్టం జరిగిందా? నీ దేవుడే నా దేవుడే అని ఏ దేవుని గురించి అయితే రూతు చెప్పిందో ఆ దేవుని యొక్క రెక్కల కింద సురక్షితంగా ఉండటానికి వచ్చింది. ఆ దేవుడు తనకు ఒక భర్తనిచ్చాడు.
ఆ దేవుడు తనకు ఒక గర్భఫలాన్ని ఇచ్చాడు. ఆ గర్భఫలంలో ఓబేద్ అనే వ్యక్తి పుట్టాడు. ఆ తర్వాత యెషయా అనే వ్యక్తి పుట్టాడు. అంటే ఓబేద్ తర్వాత యెషయా, యెషయా తర్వాత దావీదు, దావీదు తర్వాత సొలొమోను. ఈ రీతిలో చూసుకుంటే ఎంత గొప్ప ఆశీర్వాదం. అంటే నీ దేవుడే నా దేవుడు అన్నందుకు ఒక్క మాటకి తన జీవితాన్ని విడిచిపెట్టి నీ దేవుడే నా దేవుడు మరొకరు లేదు, మరొక అవకాశం లేదని తీర్మానం చేసుకున్నప్పుడు, ఏ దేవుడైతే నీ దేవుడే నా దేవుడని ఏ దేవుని గురించి అయితే రూతు చెప్పిందో ఆ దేవుడు ఆమె విధవరాలు స్థితిని తీసేసాడు. ఆమె యొక్క వైవేద్య వస్త్రములు తీసేసాడు. విధవరాలు యొక్క స్థితిగతులను తీసేసి ఇప్పుడు రూతు ఎలాంటి ఆమె నిజం చెప్పాలంటే ఒక విధవరాలు. ఇప్పుడు ఎలా ఉంది? 4వ అధ్యాయం దగ్గరకు వచ్చేసినట్టే రూతు ఎలా ఉంది? ఇప్పుడు మొదట్లో వచ్చేటప్పుడు విధవరాలుగా ఉంది. ఇప్పుడు చూడగా భర్తను కలిగి ఉంది, కుమారుని కలిగి ఉంటుంది, అన్ని ఆశీర్వాదాలు వచ్చినాయి. ఎలా? నీ దేవుడే నా దేవుడే అని ఎప్పుడు అనుకుందో తన పూర్వస్థితి పోయింది. నా దేవుడే, ఇక నీ దేవుడే నా దేవుడు, అంటే నా దేవుడు నాకు అన్ని చేయగలడని. నీ దేవుడు నా దేవుడు కాబట్టి నీకున్న దేవుడే నాకు కూడా దేవుడే, ఆ నా దేవుడే నాకు అన్ని చేయగలడని ముందరకు వచ్చేసింది. తన కుటుంబం వచ్చింది, పిల్లలు వచ్చినాయి, తన జీవితం పూర్వస్థితి అంతా మారిపోయింది. ఇప్పుడు ఆమె ధన్యురాలుగా, ఆమె అత్త ఆమె ధన్యురాలుగా ఉంటున్నారు. కారణం ఏంటి? వాటి నుండి విడిచిపెట్టబట్టే, ఆ యొక్క భయంకర స్థితి నుండి విడిచిపెట్టి నా దేవుడు ఉండడని ముందరకు రావటం ద్వారా ఏ దేవుడైతే ఉండడని నమ్మొచ్చిందో ఆ దేవుడు తన జీవితాన్ని మార్చేశాడు. ఏ దేవుడి మీద అయితే నమ్మకంతో వచ్చిందో ఆ దేవుడే తన జీవితాన్ని మార్చాడు. ఆయనే ఉన్నవాడు అనువాడు అని చెప్తూ వచ్చాడు. ఆయనే నేను మొదటి వాడిని కడపడివాడిని అని చెప్తూ వచ్చాడు. ఆయనే ఇదిగో నేను మృతున్నైతే కానీ యుగయుగంలో సజీవునే ఉన్నానని చెప్పిన దేవుడు. ఆ గొప్ప దేవుడే ఏ దేవుడైతే నా దేవుడు అని చెప్పిందో, ఏ దేవుని గురించి అయితే ఈయన నా దేవుడు అని చెప్పిందో ఆ దేవుడే తన యొక్క విధవరాలు స్థితిగతిని మార్చి కుటుంబాన్ని ఇచ్చి సంతోషాన్ని ఇచ్చి ఇప్పుడు ఆమె ఎంతో ఘనమైన స్త్రీగా దేవుడు నిలబెట్టాడు. అంటే అర్థం ఏంటి? నీ దేవుడే నా దేవుడు. ఈరోజు మన ప్రార్థన ఏంటి? నువ్వు నా దేవుడు ప్రభా, నన్ను స్వస్థపరచుకోకుండా ఉంటావా? నాకు స్వస్థత ఇవ్వకోకుండా ఉంటావా? ఖచ్చితంగా ఇస్తావు. నువ్వు నా దేవుడివి అని యథార్థంగా చెప్పండి, ఖచ్చితంగా దేవుడు మనకు విడుదలిస్తాడు. మనం గమనించాల్సింది ఏంటంటే, పెదాలతో నువ్వు నా దేవుడు ప్రభా, నా ప్రభు అని మనం అంటాం. అది కాదు. హార్ట్ఫుల్గా, హృదయమార, యథార్థంగా, నిజాయితీతో, నమ్మకంతో, యథార్థంగా నువ్వు నా దేవుడివి, నాకున్న బలహీనత అనారోగ్యాలు తీసేయగలిగిన సమర్థుడివి, నువ్వే నా దేవుడు, ఇంకొకరు లేడు నా బలహీనత తీసేసేవాడు అని చెప్పు. మన జీవితంలో ఎట్లయితే సడన్గా వచ్చినాయి అట్లా సడన్గా వెళ్ళిపోతాయని. ఇప్పుడు మన ప్రశ్న ఏంటి? ప్రశ్న కాదు, మనం చెప్పాల్సింది ఏంటి? నీ దేవుడే నా దేవుడు, అంటే నా దేవుడే నన్ను ఇప్పుడు స్వస్థపరచగలుగుతాడు. ఏ దేవుడిని అయితే మనం నమ్మేమో ఆయన ఇప్పుడు మనం స్వస్థపరుస్తాడు. మనం ఒకటే తీర్మానం, నువ్వే నా దేవుడు, ఇంకెవరు నన్ను స్వస్థపరచేవాళ్ళు లేరు. ఏ డాక్టర్లైనా, ఏ వైద్యులైనా, ఎంతమంది మనుషులైనా ఎవరు నన్ను స్వస్థపరచలేరు. ఏ సేవకుడు కూడా స్వస్థపరచలేడు. దేవుడు ఒక్కడే ప్రభా. సేవకులైనా, డాక్టర్లైనా ఎవరు నన్ను స్వస్థపరచలేరు, నువ్వు ఒక్కడవే. నువ్వే ప్రభా నన్ను స్వస్థపరచంటే ఖచ్చితంగా ఆయన స్వస్థపరుస్తాడు. ఇది అన్నమాట 4. ఇక 5వ విషయాన్ని చూద్దానండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. నీవు మృతి పొందు చోటు నేనును మృతి పొందేదను, అక్కడనే పాత పెట్టేదను, మరణం తప్పక మరి ఏదైనాను. అంటే అర్థమేంటి? నిన్ను నన్ను వేరు చేయలేదు. కాబట్టి మన జీవితాల్లో మనం గమనించాల్సిన 5వ కోణం ఏంటంటే, ఈరోజు మన తీర్మానం మన జీవితాన్ని మార్చేసింది. ఏంటా తీర్మానం ప్రభా? మరణము తప్పితే మరొకటి నిన్ను నన్ను ఈ భూమి మీద వేరు చేయకోకుండా గాక. పరలోకం ఎటు ప్రభుతోనే ఉంటాం. మనం ఏం చేసుకోవాలా? మరణము తప్పితే ఇంకేది కూడా ఈ భూమి మీద నిన్ను నన్ను వేరు చేయకోకుండా గాక. ఓకే, నేను మరణిస్తే ఈ భూమి మీద నీ నుండి నేను ఏరై పరలోక రాజ్యంలో నీతో కలిసి ఉంటానే తప్పక, భూమి మీద నివసించే జీవితం నుండి వేరే నీ దగ్గరకు వస్తాను తప్పక, దేహంతో నీలో నివసించే జీవితం నుండి విడుదల పొందుతానే తప్పక ఇంకా మరి ఏది కూడా నిన్ను నన్ను వేరు చేయకోకుండా గాక అని తీర్మానం చేసుకుంటే ఖచ్చితంగా ఈరోజు మన జీవితం మార్చబడింది. అంటే మన జీవితం ఎలా ఉండాలి? ఇక మరణం వచ్చేంత వరకు కూడా నేను నిన్ను విడిచిపెట్టను. అంటే మనకు మరణం ఇప్పుడే వచ్చేదని కాదండి, ఎప్పుడో వృద్ధాప్యంలో వచ్చే మరణం. అప్పటి వరకు కూడా మనం ఏం చేయాలా? ఇక నేను నిన్ను విడిచిపెట్టను. ఏ పరిస్థితి ఎదురైనా, ఏ కష్టం ఎదురైనా, ఏ బాధ ఎదురైనా, ఏ దుఃఖం ఎదురైనా ఇక నేను నిన్ను విడిచిపెట్టను ప్రభు అని ఎప్పుడైతే మనం తీర్మానం చేసుకుంటామో అప్పుడు ఖచ్చితంగా ఆయన మనతో ఉంటాడు. ఇక మనల్ని ప్రత్యేకించేదంటూ, ఆయన నుండి మనల్ని వేరుపరిచేదంటూ, ఆయన నుండి మనల్ని దూరం చేసేదంటూ ఏది కూడా ఉండదు. మనం ఏం చేయాలి ఇప్పుడు? ప్రభా నువ్వు తప్పితే మరొక మార్గం లేదని
ఎప్పుడైతే ఆయన మీద తీర్మానం కలిగి ఉంటామో ఖచ్చితంగా ఆయన మన ఎట్లా కార్యం చేస్తాడు. ఇక నేను తప్పితే ఇంకెవరిని ఆశ్రయించట్లా. కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంది, కొండల తట్టు నాకు కన్నులు ఎత్తుచున్నాను, నా సహాయం ఎక్కడి నుండి వచ్చును. యాడ్ నుంచి వచ్చేది? కొండల తట్టు మన కన్నులు ఎత్తుకున్నంత మాత్రాన సహాయం వచ్చేదా? కొండలు, రాళ్ళు, గొట్లు, పొట్లు, చెట్లు వాటన్నిటి వైపు మన కన్నులు ఎత్తుకున్న మన సహాయం కలగదు. భూమియు ఆకాశమును తన వాక్కు చేత సృష్టించిన దేవుని వల్లనే ఖచ్చితంగా మన సహాయం కలిగింది. మళ్ళీ రాళ్ళు రప్పల వల్ల అసలు అవకాశమే లేదు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి? ఇప్పుడు మన జీవితాల్లో స్వస్థత రావాలంటే ప్రభా నిన్ను నన్ను వేరుపరిచేదంటే ఏది లేదు. నీ నుండి నేను ఎక్కడ వేరయ్యానో దాన్ని క్షమించు. కాబట్టి ఏం చేయాలా? ఇక నాకు ఎవరు స్వస్థత ఇవ్వలేరు నువ్వు తప్పితే. నా కనులు నీ సహాయం కొరకై నీ వైపు ఎదురు చూస్తున్నాయి. నా దేహంలో ఉన్న బలహీనత, నా కుటుంబంలో ఉన్న పరిస్థితుల, నా జీవితంలోకి వచ్చిన అనారోగ్యమా, సంఘంలో ఉన్న పరిస్థితుల, దేని నుండన్నా విడుదల కావాలంటే నీ సహాయం. ఈరోజు మనం ఏం చేయాలి? లాస్ట్గా ప్రభా నీ సహాయం నాకు వస్తే నా జీవితం మారిపోయింది. నీ సహాయం నాతో ఉంటే నా జీవితమే శ్రేష్టకరంగా ఉంటుంది. ఇందుని బట్టి మనం ఏం చేయాలా? నీ సహాయం. రూతు యొక్క జీవితంలో మరణం తప్ప ఏది నిన్ను నన్ను ప్రత్యేకించలేదంటుంది. ఏంటంటే అట్లా అంటుందంటే కారణం ఏంటంటే గొప్ప తీర్మానం తనలో ఉంది. ఆ తీర్మానం మనం చేయాలి. ఏంటి ఆ తీర్మానం? నువ్వు తప్పితే నాకు ఎవరు సహాయం చేయలేరు. కొండలు, గుట్టలు, బండలు ఏవి నాకు, చెట్లు పుట్టలు నాకు సహాయం చేయలేవు. భూమి ఆకాశం సృష్టించిన దేవుని వల్లనే సహాయం. ప్రభా ఆ చెట్టును సృష్టించిన వాడు నువ్వు, పుట్టలను సృష్టించిన వాడు నువ్వు, బండల్ని రాళ్ళని సృష్టించిన వాడు నువ్వు. వాటిని సృష్టించిన నీకు తప్పితే సృష్టికి నేను ముఖ్యమైన ఎడల ప్రయోజనం లేదు. కాబట్టి ప్రభా నీ దగ్గరకు వస్తున్నా, నీవు మాత్రమే నాకు సహాయం చేయగలిగిన సమర్థుడివి. కానీ నా జీవితంలో ఉన్న బలహీనతలు, అనారోగ్యాలు, సమస్యలు, బాధలు, ఈ పరిస్థితుల నుండి నన్ను బయటేయగలిగిన వాడు, ఈ రోజు నువ్వు బయటేయగలిగిన వాడు నువ్వు ఒక్కడవే. ఇప్పుడు ప్రభు నీ సహాయం నాకు అని మనం ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా ప్రభు సహాయం చేస్తాడు. మనం ఉన్న స్థితి నుండి ప్రభు మనల్ని బయటకు తీసుకొచ్చి మనకే సహాయం అవసరమో ఆ కోణంలో ప్రభు మనకు సహాయం చేసి మనం ఉన్న స్థితి నుండి ప్రభు బయటకు తీసుకొచ్చి మనల్ని ఈ రోజైనా ఆరోగ్యవంతులుగా ఉంచాలంటే ప్రభు సహాయమే కావాలి. అట్టి ప్రభు సహాయం మనకు కలిగిన వారమై ఆ భయంకరమైన ఉపద్రవంలో నుండి ప్రభు మనల్ని బయటకు తీసుకొచ్చి కాపాడటం కొరకై ప్రభు నీ సహాయం కావాలి. నేను నీతోనే ఉంటా, నిన్ను విడిచిపెట్టను. నువ్వు ఎక్కడ నివసిస్తే అక్కడ, నువ్వు ఏ చోట్ల ఉంటే అక్కడ ప్రభా నేను నిన్ను విడిచిపెట్టనని, దేవా నువ్వే నా దేవుడు అని ఎప్పుడైతే మనం తీర్మానం చేసుకుని నువ్వు తప్పితే ఇంకెవరన్నా సహాయం చేయరని ప్రభు మీద ఆధారపడి సహాయం కొరకు ఎదురు చూస్తామో, ఈ రోజు మందిరం నుంచి మనం బయటికి వెళ్ళేటప్పుడు ఏ ప్రభువునైతే సహాయం కోరుకున్నామో, దేని విషయంలో అయితే సహాయం కోరుకున్నామో ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తాడు. అనారోగ్యమా, బాధల, కష్టాల, దుఃఖాల, వేదనల, మానసికంగా కృంగిపోయే పరిస్థితుల, కలవరాలు ఉన్నామా, దేని కొరకైతే నువ్వు సహాయం కావాలని ప్రభువుని వేడుకుంటున్నావో ఆ సహాయం ప్రభు చేస్తాడు. ఆ సహాయం నొందిన దానివై ప్రభు సన్నిధి నుంచి బయటకు వెళ్తాం. అలా వెళ్ళాలంటే ఏం చేయాలా? యథార్థంగా ప్రభు సహాయాన్ని మనం కోరుకోవాలి. ఒక మాట చెప్తా. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో హన్నాను చూస్తూ వస్తాం. ఆమె ఏం చేస్తుంది? దేవుని సహాయం, దేవాన్ని చిత్తమైతే నాకు ఒక గర్భఫలం ఇమ్మని ప్రార్థన చేసుకుంది. దేవుడు ఏం చేశాడు? అన్నాకి ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? దేవుడు సహాయం చేశాడు. అమ్మ ఇదిగో నీ గర్భఫలం కావాలని అడుగుతున్నా కూడా తీసుకున్నాడు. దేవుని మందిరంలో మొరపెట్టినామే పొందుకోకుండా వెళ్ళిందా? పొందుకునే వెళ్ళింది కదా ఆశీర్వాదం. దేవుని సన్నిధిలో మనం సహాయం పొందుకోవాలంటే ఏం చేయాలి? యథార్థంగా మొరపెడితే నాకు ఈ సహాయం కావాలి. ఇప్పుడు నేను బాధలో ఉండా, తొలగించగలిగిన సహాయం నీ దగ్గర నుంచి నాకు అవసరం. కష్టంలో ఉంటే తొలగించగలిగిన సహాయం నీ దగ్గర నుంచి నాకు అవసరం. మానసికంగా నేను కృంగిపోతున్నా, ఈ పరిస్థితి నుండి విడుదల ఇవ్వటం ప్రభు, ఈ పరిస్థితి బయట తీసుకురా అంటే నీ సహాయం నాకు అవసరం, నువ్వు నన్ను బయట తీసుకురా అని ప్రభు సహాయం కొరకు మనం ప్రార్థన చేస్తే ఏ విషయం కొరకు ప్రభు సహాయం కావాలని కోరుకుంటామో అది ఖచ్చితంగా ప్రభు ఇస్తాడు. అప్పుడు మనల్ని ప్రభు దగ్గర నుంచి ఏది కూడా విడదీయలేదు. అంటే ప్రభు సహాయాన్ని మనం కోరుకున్నప్పుడు, ప్రభువే నా దేవుడు అనుకున్నప్పుడు, ఆయన జనమే నా జనం అనుకున్నప్పుడు, ఆయన నివసించే స్థలం నేను ఉంటాను అన్నప్పుడు, ఆయన ఉండి చోట్లోనే నేను ఉంటానని ఎప్పుడైతే మనం తీర్మానం చేసుకుంటామో అప్పుడు మనకు అవసరమైన ప్రభు ఇస్తాడు. ప్రభు దగ్గర నుంచి మనల్ని ఏది కూడా విడదీయలేదు. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? ప్రభు దగ్గర నుంచి మనల్ని ఏదో పరిస్థితులు విడదీసినాయి. అవి ఏంటన్నది మనకు తెలియవచ్చు, తెలియపోవచ్చు. తెలిసినా తెలియపోయినా ప్రభా అవి ఏవైతే నిన్ను నన్ను విడదీసినా వాటి నుండి నాకు విడుదల ఇచ్చి ఇక నుండి నీతోనే కలిసి ఉండటం కొరకై నెమ్మది, మనశ్శాంతి, శాంతి, సమాధానం ఆలోకించి కలవరం లేకుండా చేసి నాకు మంచి నెమ్మది కలిగిన జీవితాన్ని ప్రభు అంటే ప్రవహిస్తాడు. రూతు లాంటి జీవితాన్ని ప్రభు ఆయన సురక్షితమైన రెక్కల కింద మనకి ఇచ్చినట్లు ప్రభు సహాయం క్రీస్తు యేసులో దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. ఈ సమయంలో మనం
ప్రార్థనలో ప్రవేశిద్దాం. ప్రకటనలు జ్ఞాపకం చేసుకోండి.